తో పాటు సింగర్ సింహ ఫోన్ లైన్ లో ఉన్నారు. సింహ గారు, మీరు చక్రి గారి డైరెక్షన్ లో పలు గీతాలను ఆలపించారు. మరి మీకు ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉండేది? ఆయన చేసిన చిత్రాల్లో ఎక్కువ సాంగ్స్ పాడింది నేనే అండి. చాలా సినిమాలు ఆయన ప్రతి రీసెంట్ గా వచ్చినటువంటి ఎర్రబస్ వరకు కూడా అన్ని సినిమాల్లోనూ నేను పాడడం జరిగిందండి. 10 years నుంచి నాకు ఆయనతో అసోసియేషన్ అండి. ఫస్ట్ నన్ను ప్లేబ్యాక్ సింగర్ చేసింది అతనే. నన్నే కాదు, చాలా మంది తెలుగు సింగర్స్ ని తెలుగు సినీ ప్రపంచానికి గాయకులుగా పరిచయం చేసి అందరినీ ఎస్టాబ్లిష్ చేశారు. దానికన్నా స్నేహానికి మరొక మారు నిర్వచనం. ఆయన స్నేహానికి ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి. ఆయన మనకి వాళ్ళ కోల్పోవడం అనేది మాకు సంగీత ప్రపంచానికి తీర్చలేని లోటు అండి. ఇంకా అంతే అండి. ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చే వ్యక్తి అండి అతను. సినిమా వాళ్ళలాగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి ఎప్పుడు అందరూ ఎక్కడున్నా బాగున్నావా, ఈసారి ఇట్లా నాకు ఆ సినిమాలో పాట ఓకే కాదు, డోంట్ వరీ, నా సినిమాలో నీది ఉంది కదా, హ్యాపీగా మనం వచ్చినట్లు అందరం పాడుతున్నావు అని ఎప్పుడు అనేవాడండి. మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. తక్కువ వయసులో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత అతనికే దక్కింది. ఈ లాస్ట్ థింగ్ అంతే అండి. అంటే సింహ గారు, మీకు 10 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది ఆయనతో. మరి ఆయనతో మీరు ఉన్నప్పుడు లైక్ ఏదైనా ఒక స్వభావం, ఒక మంచి స్వభావం ఇలాంటిది అలవర్చుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఆయన దగ్గర నుంచి? మీరు ఏం అంతే కదండి. అతను సహాయశీల్ అండి. అంటే ఏదైనా ఎవరికి నలుగురికి ఎప్పుడు హెల్ప్ చేయాలన్న భావంతో ఉన్నాడు. అదే నువ్వు నీకు సక్సెస్ వచ్చాక నలుగురికి నీ సక్సెస్ ని పాస్ చేయని చెప్తూ ఉండేవాడు. సో దట్ నీ సక్సెస్ ఇంకా ఎలివేట్ అవుతుంది అని చెప్పేవాడు. అలా అని నీకు అవకాశం వచ్చినప్పుడు 10 మందికి అవకాశాలు కల్పించాడు. ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి సంగీతస్తుడుగా నాలాంటి గాయకుడికి అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఆయన కల్పించిన ఒక అవకాశం మా అందరికీ కూడా మంచి, ఎంతో మంది ఆయనకి మోర్ దెన్ 50-60 సింగర్స్ అండి తెలుగు ఇండస్ట్రీలో పరిచయం చేసింది ఆయన. థ్యాంక్ యూ సింహ గారు.